హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి సందర్భంగా మనం దేవుడికి నివేదన చేసుకునే నైవేద్యాలు చక్కెర పొంగలి, శనగ గుగ్గిళ్ళు, పేలపిండి ఎలా చేసుకోవాలి అనేది, నేను ఎలా చేస్తాననేది మీకు ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి దేవుడికి నివేదనగా చేసుకొని ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీరు పొందాలని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం పేలపిండి చేసుకోవడానికి ఇక్కడ నేను తెల్ల జొన్నలు 1 కప్పు తీసుకుంటున్నాను. తెల్ల జొన్నలైనా పచ్చజొన్నలైనా ఏవైనా తీసుకోవచ్చండి. పచ్చజొన్నలు కొంచెం వగరుగా ఉంటాయి, తెల్ల జొన్నలు అయితే తీయగా ఉంటాయి కాబట్టి నేను తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను. ముందుగా వీటిని ఒక జాలి గిన్నెలోకి వేసుకొని కొంచెం వీటిని జల్లించుకోవాలి. ఏదైనా ఇరిగిపోయిన చిన్న చిన్న ముక్కలున్నా లేదా చిన్న సైజు జొన్నలున్నా కానీ మనకి పక్కకు వచ్చేస్తాయి. అవి బాగా పేలవు కాబట్టి పేలాలు వేయించేటప్పుడు అందుకని వీటిని ఇలా సపరేట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక శుభ్రమైన పొడి క్లాత్ తీసుకొని జొన్నలకు ఉండే డస్ట్ అనేది శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే జొన్నలకి కొంచెం డస్ట్ ఉంటుంది, మనం ఇప్పుడు కడగట్లేదు కాబట్టి ఈ విధంగా తుడుచుకొని చేసుకోవాలి. ఇది జొన్న పేలాలు 2 విధాలుగా చేయొచ్చండి. నేను చూపించే ప్రాసెస్ ఇన్స్టెంట్ ప్రాసెస్, అప్పటికప్పుడు చేసుకునేది. రెండో ప్రాసెస్ ఏంటి అంటే గిన్నెలో వాటర్ ఎక్కువ వేసేసుకొని జొన్నలు బాగా నీళ్లు తెరలు కాగిన తర్వాత జొన్నలు అందులోకి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి ఆ నీళ్ళను, జొన్నలు వేసిన నీళ్ళను. అవి తర్వాత ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని వడకట్టేసి ఒక క్లాత్ మీద ఫ్యాన్ గాలి కింద ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ ఆరపెట్టుకున్న తర్వాత చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని బాగా 5 నిమిషాల పాటు ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. బాండీని బాగా వేడెక్కిన తర్వాత మూత తీసి ఇందులోకి జొన్నలు వేసి కొంచెం కొంచెం జొన్నలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వీటిని స్టవ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ జొన్నలు వేయిస్తూ ఉంటే మనకి పేలాలుగా మారుతాయి. దీని మీద అప్పుడు మనం ఒక మూత పెట్టేసేయాలి, లేదంటే జొన్నలు పేలాలు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయి మొత్తం. చూడండి, మధ్య మధ్యలో ఒక గరిటె తీసుకొని కదుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కదుపుకుంటూ ఉంటే జొన్న పేలాలు అనేది బాగా వస్తాయి మనకి. లేదా ఒక క్లాత్ తీసుకొని బాండీని కొంచెం కదుపుకుంటే ఆ విధంగా చేసినా కానీ జొన్న పేలాలు అనేది చక్కగా వస్తాయి. చూడండి, చక్కగా భలే బాగా పేలాలు అయితే వస్తున్నాయి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అని జొన్నలు అయితే నాకు అడుగున మిగిలాయి. ఇదే విధంగా అన్ని జొన్నలను జొన్న పేలాలుగా చేసేసుకోవటమే అండి. చక్కగా బాగా తెల్లగా భలే బాగా పువ్వులాగా పేలాయి జొన్న పేలాలు. ఇదే ప్రాసెస్లో ఇంకా మిగతా జొన్నలు కూడా చేసేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా భలే బాగా వచ్చేసాయి పేలాలు అనేవి. సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మిగతా జొన్నలు కూడా పేలాలుగా చక్కగా వేయించుకుంటాం. కొంచెం కొంచెం వేసుకున్నాము అంటే బాగా పేలాలు అనేది బాగా వస్తాయండి. మరి ఈ వర్షాకాలంలో పేలపిండి తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకి ఎంతో మంచిది. నేను తీసుకున్న కప్పు జొన్నలకి ఇన్ని పేలాలు వచ్చాయండి. ఈ పేలాలన్నిటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని పేలాలు బ్యాచ్ల వారీగా పిండి వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ పేలపిండిని వేసుకోవాలి. అప్పుడే మనకి నోటికి చుట్టుకు రాకుండా ఉంటుంది తినేటప్పుడు. చూడండి, ఈ విధంగా మనం కొంచెం బరకగా అయితే పట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని పట్టుకోవాలి. మొత్తం పేలపిండి తయారు చేసుకున్న తర్వాత ఏదైతే కప్పుతో మనం జొన్నలు తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తరుక్కొని వేసుకోవాలి. చక్కగా 1 కప్పుకు 1 కప్పు కొలతతో కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 2 స్పూన్లు ఎక్కువ వేసుకోండి బెల్లం. దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం వేసేసుకోవాలి. ఇందులోకి యాలక్కాయ వేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి. ఇందులోకి యాలక్కాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చక్కగా జొన్న పిండిని బెల్లం వేసిన మిక్సర్ని మొత్తాన్ని కలుపుకోవాలి. బాగా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. పిండి అనేది మంచిగా టేస్టీగా వస్తుంది. అప్పుడే
ఈ విధంగా జొన్న పేలాల పిండి తయారు అయిపోయిందండి. తర్వాత దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక 4 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులోకి వేసుకోవాలి. చక్కగా వీటిని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మాడకుండా. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇవి పేలపిండిలో అక్కడక్కడ పంట కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా వీటిని మనం పేలపిండిలోకి వేసేసుకోవాలి. పేలపిండిలోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా బాగా కలుపుకోవాలి. ఒకసారి స్పూన్ తీసుకొని అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పేలపిండి అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ కొలతలతో చేసుకుంటే మీకు అన్నీ చక్కగా సరిపోతాయి. దేవుడికి నివేదన చేసుకోవచ్చు. ఇంకా మన రెండో రెసిపీ వచ్చేసి శనగ గుగ్గిళ్ళండి. తొలి ఏకాదశి సందర్భంగా దేవుడికి నైవేద్యంగా శనగ గుగ్గిళ్ళు కూడా సమర్పిస్తాము. ముందుగా శనగ గుగ్గిళ్ళు తయారు చేసుకోవడానికి 1 కప్పు శనగలను తీసుకోవాలి. శనగలు తీసుకొని చక్కగా ఒక బౌల్ తీసుకొని ఈ శనగలను పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా ఈ శనగలను నానబెట్టుకోవాలి. లేదా ఒక 5 గంటలైనా మినిమము శనగల్ని నానబెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏంటి అంటే బాగా వేడి నీళ్ళు మరిగించి అందులోకి శనగలు వేసి అందులో శనగలు వేసి నానబెట్టిన గిన్నెలో ఒక ఇనుప సీలను వేస్తే శనగలు అనేది త్వరగా నానతాయి. ఒక 3 గంటల్లోనే నానతాయి. ఈ టిప్ ఉపయోగించండి అవసరమైన వాళ్ళు ఎవరైనా. ఈ శుభ్రంగా నేను ఇప్పుడైతే ఒక 5-6 గంటల సేపు శనగలను నానబెట్టుకుంటున్నాను. ఒక 5 గంటల తర్వాత శనగలు నాని చక్కగా ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ శనగల్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని శుభ్రంగా శనగలన్నిటినీ ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. శనగలు కుక్కర్లోకి వేసుకున్న తర్వాత శనగలకు తగిన విధంగా సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని నీళ్లు శనగలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఉప్పు కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కుక్కర్ని లాక్ చేసుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చక్కగా చూడండి 4 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఒకటి ఒత్తి చూపిస్తాను. బాగా మెత్తగా ఉడికిపోయాయి. చక్కగా ఈ మెత్తగా ఉడికిన శనగల్ని వాటర్ అన్నీ ఒక చిల్లులు గరిటెలోకి వేసుకొని వంపేసుకోవాలి. చక్కగా ఇవి కొంచెం నీళ్ళన్నీ పోయిన తర్వాత దీన్ని తాలింపు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చక్కగా తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఇవి మొత్తం చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం చక్కగా ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి చిటికెడ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం వడకట్టుకున్న శనగలను వేసుకొని కలిపేసుకోవటమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ శనగ గుగ్గిళ్ళ ప్రసాదం కూడా మనకి రెడీ అయిపోయింది. మూడో ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తానండి. ముందుగా చక్కెర పొంగలి చేయడం కోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టేసుకొని తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. చక్కగా వీటిని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచి రంగు వచ్చే వరకు పెసరపప్పును వేయించుకోవాలి. ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తుందండి. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది వేయించి వేయటం వల్ల పెసరపప్పుని. చక్కగా చూడండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు పెసరపప్పుని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. చల్లారిన పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఒకసారి శుభ్రంగా పెసరపప్పు బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని వీటిని నానబెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. శుభ్రంగా ఒకసారి కడిగేసి ఇంకా డైరెక్ట్గా
మనం రైస్ వండేయటమే. చక్కెర పొంగల్కి బియ్యం ఎప్పుడు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున నేను ఇక్కడ పెసరపప్పు బియ్యం కప్పున్నర కాబట్టి 3 కప్పుల నీళ్లు వేసుకొని కుక్కర్ని లాక్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు రైస్ని ఉడికించుకోవాలి. మనం రైస్ ఉడికేలోపు ఈలోపు మనం దీనికి పాకం రెడీ చేసుకోవాలండి. చక్కెర పొంగల్ కోసం 1/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మిగతాదంతా చక్కెర తీసుకుంటున్నాను. చక్కెర బాగా పైదాకా వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2 స్పూన్లు చక్కెర వేసుకోండి. బెల్లంలోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లం బాగా చక్కెర కరిగే విధంగా కరిగించుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పాకాన్ని చక్కగా కలుపుకోవాలి. మనకి పాకం అంటే ఇది తీగ పాకం రావాలండి. ఇందులోకి 2 దంచిన యాలుక్కాయలు కూడా వేసుకోవాలి. చక్కగా ఇది బాగా కలుపుకొని మధ్య మధ్యలో మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. చక్కెర పొంగల్ కోసం చక్కగా తీగ పాకం వచ్చే వరకు చూడండి, ఇట్లా తీగలాగా ఫామ్ అవుతుంది. మనం 2 ఏళ్ళ మధ్యలో పాకాన్ని తీసుకుని ఇలా లేపాము అంటే పాకంలాగా తీగలాగా వస్తుంది. అప్పుడు మనకి చక్కెర పొంగల్కి పాకం రెడీ అయిపోయినట్టు. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద 1 స్పూను నెయ్యి వేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోవాలి. చక్కగా ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని బాదం పప్పు ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని పొంగిచ్చాలి. చక్కగా ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు రైస్ కుక్కర్ అనేది ఓపెన్ చేద్దాము. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనము ఇందులోకి మనం పక్కన తయారు చేసి పెట్టుకున్న పాకాన్ని ఇందులో వేసుకొని ఉడికించాలి. ఈ పాకాన్నంతా రైస్లోకి వేసుకొని బాగా రైస్ అనేది దగ్గరగా వచ్చే వరకు రైస్ అనేది ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసిన చక్కెర పొంగలి మనకి 2 రోజుల వరకు బాగుంటుందండి. చక్కగా చూడండి, గరిటెతో పాకం అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చక్కగా సన్నటి సెగ మీద పెట్టాము అంటే రైస్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. లేదు అంటే మాడిపోతుంది. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. తర్వాత ఇందులోకి మరొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం అనేది ఇంకా తినేదాన్ని బట్టండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. అది మీరు నెయ్యి తినే ఇష్టాన్ని బట్టి ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. చక్కగా తర్వాత ఈ రైస్ని అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని ఆ మహావిష్ణువుకి శనగ గుగ్గిళ్ళు, చక్కెర పొంగలి, పేలపిండి అనేది నైవేద్యంగా చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.